హాయ్ ఆల్, వెల్కమ్ టు కార్తిక్ యాదవ్ ఛానల్. ఈరోజు మన లాంగ్ వ్లాగ్ ఏంటంటే మేము బెంగళూరుకి వెళ్ళాము. బెంగళూరులో మేము ఏం చేసాము, లైక్ 2 days స్పెండ్ చేసామన్నమాట. నాకు ఒక ఎగ్జామ్ పర్పస్ పైన నేను బిఫోర్ డే అయితే వెళ్ళిపోయాను. నా ఎగ్జామ్ అయిపోయే టైంకి కార్తిక్, మా అమ్మ, మా నాన్న అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత ఒక రెస్ట్ తీసుకుంటాడేమో, బాగా అలసిపోయి ఉంటాడు. అంటే నేను లేకుండా వాళ్ళ అమ్మమ్మ తాతతో ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం అనమాట కార్తిక్. వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటాడేమో అని నేను చాలా వెయిట్ చేస్తున్నా. అయ్యో పాపం, సఫర్ అయి ఉంటాడు, జర్నీ బస్సులో వచ్చాడు, ఎలా ఉంటాడో ఏమో అనుకున్నా. కానీ నా ఆలోచనలకంతా అగైన్స్ట్గా వచ్చి వెంటనే బెంగళూరు అంటేనే వాడికి గుర్తొచ్చేది ఏంటి అంటే కెంఫోర్ట్ షాపింగ్ మాల్ అనమాట. షాపింగ్ మాల్కి వెళ్ళాలి, ఇదిగో ఈ రిమోట్ కార్లో తిరగాలి. సో వాడికి ఇంకా వేరే ఏ ఆలోచన ఉండదన్నమాట. బెంగళూరు ఆరెల్స్ పెద్ద మమ్మీ దగ్గరికి వెళ్దాము అని చెప్తే వాడికి గుర్తొచ్చేది ఇది ఒక్కటే. అస్సలు ఆగలేదు మమ్మల్ని. కనీసం మా మమ్మీ, మా డాడీ రెస్ట్ తీసుకునేదానికి కూడా ఇవ్వకుండా ఇలా షాపింగ్ మాల్కి అయితే తీసుకొని వచ్చాడు. సరే, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. జస్ట్ వాడి ఆడుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం. కానీ మా దగ్గర మేము షాపింగ్ చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే అక్కడ కార్తిక్ బర్త్డే ముందు వెళ్ళాము అక్కడికి. బర్త్డే షాపింగ్ అక్కడే చేయాలన్నమాట. సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పి నేను ఆ మాల్లోనే, నేను అదైతే వీడియో తీయలేదు, మన ముందు వీడియోలో ఆల్రెడీ ఉందన్నమాట. షాపింగ్ అక్కడే దీంట్లో కిడ్స్ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ జస్ట్ ప్లే ఐటమ్స్ అన్నమాట. అక్కడికి వెళ్ళి ఒక టెంట్ హౌస్ అయితే తీసుకున్నాను. అక్కడ ఇంకా ఏం పర్చేస్ చెయ్యలేదు, ఎందుకంటే మేము ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళినా ఈ మాల్నే విజిట్ చేస్తాము. అండ్ న్యూగా అయితే నాకు ఏమీ అనిపించలేదు. అంటే ఎక్కువ షాపింగ్ చేసేది కార్తిక్ కోసమే ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాను ఎప్పుడు వెళ్ళినా కూడా. సో ఇలా అన్నీ చూసాం, కానీ నాకైతే ఏం అనిపించలేదు. ఇంకా వేరే డ్రెస్సెస్ కానీ అలాంటివి కిడ్స్ స్పెషల్లో చూసాను అనమాట. కానీ కిడ్స్ వేర్లో కూడా అలాంటిది ఏమీ లేదు. ఇంకా వేరే ఎక్కడైనా చూద్దాము అని అనుకుంటున్నాం. అంటే అక్కడే ఉంది కదా ప్యాంటలూన్స్, అలా డిఫరెంట్గా ఉంది. సో అందులోకి వెళ్ళి చూస్తాము. ఫస్ట్ వీడైతే ఆడుకున్న తర్వాత చూద్దాం అనుకున్నాం. కానీ నేను ఎన్నిసార్లు విజిట్ చేశాను ఈ మాల్ని, ఎప్పుడు ఇంత ఫ్రీగా లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా వీకెండ్స్లోనే వెళ్ళేవాళ్ళం అనమాట. ఇదేంటంటే లైక్ థర్స్డే వీక్ డేస్లో కాబట్టి రష్ లేదు. ఇంకా ఆ తర్వాత నాకు ఎక్కడ తీసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎస్పెషలీ క్లాత్స్. కార్తిక్ క్లాత్స్. ప్యాంటలూన్స్ అయితే అది ఎందుకో ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట, చాలా డేస్ వస్తుంది అని. కానీ నేను అక్కడ వెళ్ళి చూశాను, బట్ పెద్దగా న్యూ కలెక్షన్ వాడి బర్త్డేకి తీసుకునే అంత అక్కడ అసలు ఏమీ లేదు. నాకు అస్సలు నచ్చలేదు. యూజువల్గా ప్యాంటలూన్స్లో ఇట్లా పార్టీ వేరు అలా ఏమి ఉండదు, కానీ నేను రెగ్యులర్ వేర్ కోసం కూడా చూశాను. బట్ నాకైతే కొత్తగా ఏం అనిపించలేదు. జస్ట్ చూసేసి ఇంకేమైనా నేను అనుకున్న ప్యాటర్న్లో ఏమైనా ఉందేమో అని క్యాజువల్ వేర్కి చూశాను, కానీ అవ్వలేదు. వాడికి ఇంకా ఒక్కడే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. నెక్స్ట్ బిర్యానీకి వచ్చేసాము. అందరం వచ్చాము కదా. యాక్చువల్గా మా అమ్మ, మా నాన్నని ఇంతవరకు నాకు తెలిసి నేను ఎప్పుడూ తీసుకెళ్ళలేదు రెస్టారెంట్కి. అండ్ ఈవెన్ వాళ్ళకి నచ్చదు బిర్యానీ తినడము, అవేమీ నచ్చదు వాళ్ళకి, ఇంట్లోనే తింటారు. కానీ ఫస్ట్ టైం ఇంకా షాపింగ్ మాల్ అయిపోగానే అక్కడే మనకి ఆపోజిట్లోనే హైదరాబాద్ బిర్యానీ ఉంది, అక్కడికైతే వెళ్ళిపోయాము. చాలా కష్టంగా తిన్నారు మా అమ్మ, మా నాన్న. బట్ ఏం చేస్తాం, కొన్నిసార్లు అలవాటు చేసుకోవాలి. అండ్ వాళ్ళకు కూడా ఇంకా ఖచ్చితంగా తప్పదు, మీరు తినాలి అన్నట్టు చేసామన్నమాట. సో ఇలా ఆ రోజు ఈవినింగ్ కొంచెం హడావిడిగా ఇలా డిన్నర్ అయితే చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ కార్తిక్ బర్త్డే షాపింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.